నమస్తే। ఈ వీడియోలో తెలంగాణ స్టేట్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సివిక్స్ ఆర్ పొలిటికల్ సైన్స్ కి సంబంధించి ఇంపార్టెంట్ లిస్ట్ 2023 ది 10 మార్క్స్ క్వశ్చన్స్ చూడండి। డిఫైన్ స్టేట్, ఎక్స్ప్లెయిన్ ద ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ది స్టేట్, డిఫైన్ పొలిటికల్ సైన్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ స్కోప్, వాట్ ఈస్ సావర్నిటీ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్, write an essay on the basic ideas of Gandhism, identify the safeguards of rights, what is democracy, explain its merits and demerits, discuss the essential condition for the success of democracy, what is executive, what are its functions. Next 5 marks చూద్దాం। explain the differences between state and government, what are the differences between state and society, explain any 4 kinds of sovereignty, what are the differences between nation and nationality, differences between nation and state, define nationality, explain 5 essential elements of nationality, define law, mention the features of law. ఇవి 5 మార్క్స్, ఇంకా ఉన్నాయి 5 మార్క్స్ చూద్దాం ఒకసారి। write about any 3 sources of law, discuss any 4 kinds of law, define liberty and describe any 3 types of liberty, what are the characteristics of liberty, explain the safeguards of liberty, describe any 3 types of justice, తర్వాత explain any 3 kinds of equality, what are the features of rights, explain political rights, explain fundamental duties, how citizenship is lost, what is the direct democracy and mention its devices, what is the role of public opinion in democracy, what are the features of secular state, what is Indian secularism, define the constitution, explain its features, what are the merits and demerits of the written constitution, explain the merits and demerits of unwritten constitution, distinguish between written constitution and unwritten constitution, discuss judicial review. ఇంకా 3 క్వశ్చన్స్ ఉన్నాయి 5 మార్క్స్ కి సంబంధించి చూద్దాం ఒకసారి। what are the reasons for decline of the significance of legislature, explain merits and demerits of parliamentary form of government, distinguish between unitary and federal form of government. 2 మార్క్స్ చూద్దాం। బిహేవియరిజం, తర్వాత మోరల్ రైట్స్, పోస్ట్ బిహేవియరిజం, న్యాచురల్ రైట్స్, స్టేట్, క్లాసిఫికేషన్ ఆఫ్ డ్యూటీస్, వాట్ ఈస్ సొసైటీ, మోరల్ డ్యూటీస్, what is government, citizenship, define nation, dual citizenship, 2 demerits of nationalism. ఇక్కడ చూడండి, దీంట్లో ఆల్రెడీ పైన క్వశ్చన్స్ లో 10 మార్క్స్ లో కావచ్చు 5 మార్క్స్ లో కావచ్చు కవర్ అయిన క్వశ్చన్స్ లో నుంచి కొన్ని ఉన్నాయి। అంటే మీరు అక్కడ చదువుకుంటే ఇక్కడ అవి ఆల్మోస్ట్ కవర్ అయినట్టే। చూడడానికి ఇక్కడ నెంబర్ ఎక్కువగా అనిపిస్తూ ఉంటది కదా। ఇప్పుడు స్టేట్ గురించి వచ్చింది ఆల్రెడీ, సొసైటీ గురించి వచ్చింది, గవర్నమెంట్ గురించి వచ్చింది, నేషన్ గురించి వచ్చింది, నేషనలిజం గురించి కూడా వచ్చింది। అక్కడ డెఫినేషన్స్ మీరు ఆల్రెడీ నేర్చుకునే ఉంటారు। తర్వాత డ్యూయల్ సిటిజన్షిప్, 2 క్వాలిటీస్ ఆఫ్ ఎ గుడ్ సిటిజన్, తర్వాత ఈక్విటీ, వాట్ ఈజ్ మీనింగ్ ఆఫ్ టర్మ్ ఈక్విటీ, డిఫైన్ ద కాన్సెప్ట్ ఆఫ్ రూల్ ఆఫ్ లా, వాట్ ఈజ్ రీకాల్, పబ్లిక్ లా, థియోక్రటిక్ స్టేట్, ఇక్కడ థియోక్రటిక్ స్టేట్, కాన్స్టిట్యూషన్, ఇక్కడ వచ్చేసి పబ్లిక్ లా, సివిల్ లిబర్టీ, పవర్, నాన్ కోఆపరేషన్, సివిల్ డిజోబీడియన్స్, మార్కిజం, ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్, ఇక్కడ వచ్చేసి ఫ్యాక్టర్స్ లెడ్ టు స్ప్రెడ్ ఆఫ్ సెక్యులరిజం, రిజిడ్ కాన్స్టిట్యూషన్, ప్రియాంబుల్, ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్, థియరీ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్, ఇక్కడేమో సోషలిజం, సత్యాగ్రహ, డాక్ట్రిన్ ఆఫ్ నాన్ వైలెన్స్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, క్లాసిఫైడ్ రైట్స్, తర్వాత సివిల్ రైట్స్, ఇక్కడేమో ప్లూరల్ ఎగ్జిక్యూటివ్, అలాగే స్టేట్ ఆల్రెడీ ఇక్కడ ఉంది కదా, మళ్ళీ స్టేట్ అని రాసినట్టున్నాను, ఆల్రెడీ అక్కడ వచ్చేసింది। ఇవి టిఎస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సివిక్స్ కి సంబంధించిన ఇంపార్టెంట్ లిస్ట్। మోస్ట్లీ వీటిలో నుంచే వస్తాయి, ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ అన్ని రెఫర్ చేసి ఏవి రిపీటెడ్ గా అడుగుతున్నారు అనే దాన్ని చూసి ఇంపార్టెంట్ ఏంటి అనే టాపిక్స్ అన్ని చూసుకొని అలా ప్రిపేర్ చేయడం అనేది జరిగిందనమాట। థ్యాంక్స్ ఫర్ వాచింగ్. 3 6600